ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా రాగి పిండితో బందోసలు ఎలా చేసుకోవాలి చూపిస్తాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి సడన్ గా చుట్టాలు వచ్చినా సరే టిఫిన్ పిండి ఏమీ లేకపోయినా అప్పటికప్పుడు ఇలా పిండి కలిపి బందోసలు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు. దీనికోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ పెరుగు, రాగి పిండి, రవ్వ మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. కొంచెం నానితేనే బందోసలు మనకి చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్ గా వస్తాయి. చూసారు కదా, ఒక 10 నిమిషాలు నానింది. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని మిక్సీ జార్ లోకి వేసుకొని ఇందులోకి పిండి రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి ఇలా అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకొని దోస పిండిలాగా ఇలా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా దోస పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మళ్ళీ మిక్సింగ్ బౌల్ లోకి వేసుకొని ఇలానే డైరెక్ట్ గా అయినా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్ని కలుపుకొని సెట్ దోశలాగా అయినా వేసుకోవచ్చు, లేదా బంద్ దోశలైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే పోపు వేస్తున్నాను. పోపు వేసుకుంటేనే చాలా బాగుంటాయి. దీనికోసం పాన్ లో ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవన్నీ కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలుపు పెట్టుకున్న పిండిలో ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసి కలుపుకోవాలి. వంట సోడా వేస్తేనే మనకి బన్ బాగా పర్ఫెక్ట్ గా పొంగుతుంది, సాఫ్ట్ గా ఉంటుంది. సో అందుకని వంట సోడా కంపల్సరీగా వేసుకోవాల్సిందే. ఇలా ఉప్పు, వంట సోడా వేసి కలుపుకొని ఇప్పుడు పోపు మొత్తాన్ని ఇందులో వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పిండిని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. బండ్ లాగా చాలా చక్కగా పొంగింది, చాలా సాఫ్ట్ గా కూడా వచ్చింది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్ గాని నెయ్యిని గాని వేసుకొని ఇలా బండ్ లాగా పిండిని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టైట్ చేసుకోండి. చక్కగా పొంగుతుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇందులోకి టమాటా చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. చూసారు కదా బందోస ఎంత సాఫ్ట్ గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బందోస మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.